మిత్రులకు, ముఖ్యంగా శర్మ నాకు గత కొన్ని నెలలుగా కలిసినప్పుడల్లా ఈ ప్రస్తావన, లైబ్రరీ ప్రస్తావన చేస్తున్నాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే నేను జన్మించక ముందే మా నాన్నగారు గ్రంథాలయ మూవ్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మా గ్రామంలో విజ్ఞానవర్ధిని అనే గ్రంథాలయం నెలకొల్పారు. ఆ తర్వాత శాఖ గ్రంథాలయాలు వచ్చేంత వరకు కూడా చాలా, అంటే తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో చాలా పెద్ద ఎత్తున కలెక్షన్ వారు చేసి ప్రచారం కూడా చేశారు. గ్రంథాలయం అంటే ఒక గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత. ఈ క్రమంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రంథాలయం యావత్ తెలంగాణ ప్రాంతానికి చైతన్యవంతం చేస్తుందని డాక్టర్ చక్రపాణి గారు చెప్పినటువంటి పుస్తకాల కలెక్షన్ అందుబాటులో ఉంచడమే కాకుండా వీళ్ళంతా వీటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళంత వరకు కలెక్ట్ చేసుకొని, ప్రోగు చేసుకొని ఇందులో అందుబాటు చేయడము. ఎవరైనా ఇక్కడ చరిత్ర, సంస్కృతి, ఇక్కడ సమస్యలు, వనరుల గురించి కనుక్కోవాలంటే కూడా అందుబాటులో ఉండేటట్టు హెడ్ క్వార్టర్లు తయారు చేసుకొని ఇది గ్రామాన కూడా పాకి ఈ భావి తరాలకు, అంటే ముఖ్యంగా యంగర్ జనరేషన్ మనం ఈ గ్రంథాలయం తోడ్పడుతుందని, దీనికి కొత్తగా వచ్చే పుస్తకాలే కాకుండా పాత కలెక్షన్స్ కూడా వీళ్ళంత వరకు సేకరించాలని, ముఖ్యంగా శర్మకు ముంగట యజ్ఞం ఉన్నది, ఒక పెద్ద యజ్ఞమే టేకప్ చేసిందని. ముఖ్యంగా యాదగిరి గారు నాకు బాగా మంచి పరిచయమైన మిత్రుడు, వారు ఉన్నారు. డాక్టర్ రంగా గారు ఇప్పుడే ప్రారంభ ఉపన్యాసంలో చూసిన వారి స్ట్రెంత్ నేను, కాబట్టి మిత్రులతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా మంచి టీమ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయవంతం చేస్తారని, ఎల్లప్పుడూ ఎటువంటి సహాయ సహకారాలైనా ఆలోచనలు షేర్ చేసుకోవడానికి కానీ మీతో మేము ఉంటామని చెప్తూ మనందరం కలిసి భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా కేశవరావు జాదవ్ గారి ఆలోచనలు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా శర్మ వారి సూచనలు, వారి ప్యానెల్లో కూడా 40-54 మంది సలహాదారులు ఉన్నారు కాబట్టి అందరి సలహాలు సూచనలు పాటిస్తూ మీ వనరున్న పద్ధతులనే మీరు వెళ్ళాలి. సో సలహాలు బాగా చాలా ఇస్తారు మేము, కానీ ఆ సలహాలన్నీ కొన్ని ఇట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. కాబట్టి ఇంప్లిమెంట్ చేయగలిగే ఎవరైతే నువ్వు టార్గెట్ చేసావో వాళ్ళకి రీచ్ కావాలంటే యూ షుడ్ బి అవైలబుల్, యూ షుడ్ ఆల్సో ట్రై టు రీచ్. ఇప్పటికే ప్రైవేట్గా మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషనే కానీ అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్ కూడా పెద్ద ఎత్తున గ్రామాన లైబ్రరీలు క్రియేట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళతో కూడా నువ్వు సమన్వయం చేసుకొని మీరు ఏ పద్ధతిలో పోయి మీరు పొజిషన్ తీసుకోవాలి. కాబట్టి అందరు డూప్లికేషన్ లేకుండా ఈ గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, తెలంగాణ ప్రాంతం భవిష్యత్తులో ఈ పుస్తకాలు పబ్లిషర్స్తో మీరు కాంటాక్ట్ ఉండి ఏ పుస్తకాలు అయితే అవైలబుల్ లేవో వాటిని కూడా మీరు పబ్లిష్ చేయడానికి కొంతమంది పబ్లిషర్స్తో, ప్రింటర్స్తో వీరందరూ సంబంధం ఉండి వీళ్ళంత వరకు పబ్లిష్ చేయించే ప్రయత్నంలో మీరు పాల్పంచుకోవాలని కూడా నేను ఆశిస్తూ మీ గ్రంథాలయం విజయవంతం కావాలని నేను కోరుకుంటూ జైతరకి. ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ గారు మా తెలంగాణ గ్రంథాలయ సమితి గురించి 2 మాటలు మాట్లాడారు. మిత్రులారా, మా ఊరు నడిగూడెం అంటే శ్రీకృష్ణ భాషాంధ్ర నిలయాన్ని హైదరాబాద్లో పెట్టినటువంటి వాడు మా ఊరు రాజా దొర నాయని వెంకటరంగారావు. భాషా నిలయం పెట్టడం అంటే తమాషాలు కాదు. హైదరాబాద్లో కోటి సెంటర్లో అది పెట్టడానికి కారకుడు మా ఊరు. అటు దొర కాబట్టి అప్పట్లోనే మా ఊర్లోనే 250-350 ఎకరాలు ఉంది కాబట్టి ఆయన అప్పట్లోనే ఒక 400 నాగళ్ళు పెట్టి వాటిని దున్నిచ్చాడు కాబట్టి గ్రంథాలయం పెట్టడం చాలా కష్టమైనటువంటి పని, చాలా కఠినమైనటువంటి. బిల్డింగ్ ఒక్కటే సరిపోదు, దాని నిర్వహణ అవన్నీ చాలా కష్టాలతో ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి లోపం కూడా ఏంటంటే గంటా చక్రపాణి గారు, అల్లంనారాయణ గారు, చొక్కారామయ్య గారు ఈ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా రోజు చదువుకుంటారు, మాట్లాడతారు. కానీ వాళ్ళు కొత్త తరాన్ని తయారు చేయడానికి మాత్రం అందరూ లైబ్రరీలు కావాలి, దానికి సాధన. కాబట్టి లైబ్రరీలు పెట్టడం, మనం ప్రారంభించడం చాలా సులభంగా అనిపిస్తుంది కానీ నడపడం చాలా కష్టమైనటువంటి అంశం. దాన్ని నడపడానికి కావాల్సిన పరిస్థితి, దానికి కావాల్సిన ల్యాండ్, దానికి కావాల్సిన భూమి, భవనాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఆంధ్ర వాళ్ళకంటే వెంటనే సినిమా స్టూడియో కానీ మనకు మాత్రం జాగాలు ఇవ్వరు. అట్లా జాగాలు ఏమైనా ప్రభుత్వం ఇస్తుందో ఒకసారి మనం డిమాండ్ చేద్దాం. అట్లా జాగా ఇస్తే దాంట్లో ఒక బిల్డింగ్ కట్టుకొని, ఇప్పటికే చాలా బిల్డింగ్లు చాలా పేర్లతో హైదరాబాద్లో ఆక్రమితంగా చేసుకున్నారు. మనం కూడా ఒక బిల్డింగ్ కావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు నమస్తే తెలంగాణ
సార్ సంబంధించినటువంటి అల్లనారాయణ సార్ గారు మాట్లాడతారు. నిజానికి ఇది బహిరంగ సభ కాదు అని నాది కంటెన్షన్. ఎందుకంటే ఇది ఆవిష్కరణ సభ. ఒక లైబ్రరీ ఉండడం అనేది ఎంత అనేది చుక్కారామయ్య గారు అనుభవపూర్వకంగా చెప్పిన విషయమే. తెలంగాణ పరిణామాలన్నీ అర్థమైనట్టు ఉంటాయి, కానీ ఏది అర్థం కాని పరిణామాలు చాలా ఉన్నాయి, వెలికి తీయాల్సినవి చాలా ఉన్నాయి. దాని మీద వచ్చిన పుస్తకాలు చాలామందికి తెలియదు. నిజానికి దకానీ కల్చర్ అనే దాన్ని ప్రొజెక్ట్ చేసిన ఇంగ్లీష్ పుస్తకాలు చాలా ఉన్నాయి. వేరు వేరు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన రచయితలు ఉన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చిన వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి. నిజాం ఎవరు, ఈ నిజాం కథ ఏందని రాసిన వాళ్ళు ఉన్నారు. నిజాం గొప్పతనాలు ఏంది, మంచి ఏందని రాసిన వాళ్ళు ఉన్నారు. కల్చరల్గా ఈ ప్రాంతం ఒక డ్యూయల్ ఐడెంటిటీ, ద్వంద్వ అస్తిత్వంలో ఉందా అని అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 600-700 సంవత్సరాల పాటు ముస్లిం పరిపాలన జరిగింది. ఇక్కడ ఉర్దూ రాజభాషగా ఉంది. దాని సారస్వతం ఏమైంది, చరిత్ర ఏమైంది, అవన్నీ కూడా లేవు. అందుబాటులో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. ఈ అందుబాటులో ఉన్న విషయాన్ని క్రోడీకరించడమే ఈ తెలంగాణ లైబ్రరీ లక్ష్యం కావాలి. ఎందుకంటే ఇది ఎంత విశిష్టమైన చరిత్ర, అంత తెలియని చరిత్ర కూడా, మనకు తెలియని మన చరిత్ర లాంటిది ఇది. ఎందుకు అంటే ఇది ఓపెన్ కాలేదు. చరిత్ర అంతా వేరే చరిత్ర అనుకోవడము, పరాయి చరిత్రలో ఉండడము, తర్వాత దీన్ని విస్మరించడము, దానివల్ల వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ గ్రంథాలయం తెలంగాణ చరిత్రని, దాని విశిష్టతని, దక్కనీ ప్రాంతానికి ఒక స్పష్టమైన విభజన రేఖ ఉంది మిగతా ప్రాంతాలకి, వాటి సంగతి ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా పుస్తక రూపంలో వచ్చిన వాటిని అన్నింటినీ సేకరించి పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో జరుగుతున్న ఉద్యమం మీద కానీ, తెలంగాణ సాయుధ పోరాటం మీద కానీ, నక్సల్బరీ పోరాటం మీద కానీ, ఈ నేల మీద ఏవేవైతే జరిగాయో వీటన్నిటి మీద కూడా సమగ్రమైన అవగాహనతో ఉన్న లిటరేచర్ చాలా ఉంది. అవి కూడా చాలామంది తెలియదు. ఇటీవల జరిగిన విషయాలని విస్మరిస్తున్న ఈ రోజుల్లో ఒక గ్రంథాలయం అవసరం చాలా ఉంది తెలంగాణకు ప్రత్యేకంగా. ఎందుకంటే ఇది విస్మరించిన చరిత్ర, మైమర్చిన చరిత్ర, దీన్ని కావాలని చేసిన చరిత్ర. కాబట్టి ఈ చరిత్ర నిర్మాతలుగా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇన్నాళ్ళకైనా తెలంగాణ గ్రంథాలయ సమితి ఏర్పడడం ఒక ఆశావాదంగా భావిస్తూ ముందుగా శర్మకి, ఈ టీంకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.